తెనాలి పురపాలక సంఘం ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ అలాగే డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం 39-40 వార్డులు నిర్వహించారు. ఆయా వార్డులో చేస్తున్న పనుల్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. పట్టణంలోని 39-40 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. ప్రధాన రోడ్లలోనే కాక అంతర్గతంగా ఉన్న రోడ్లలో ఉన్న డ్రైనేజీ కాల్వలు మట్టి వ్యర్థాలతో నిండిపోవడంతో వాటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. చాలా చోట్ల డ్రైనేజీ కాల్వలపై బండలతో మూసివేసి కుండీలు ఏర్పాటు చేయడం, అలాగే కొన్ని చోట్ల స్లాబ్ వేయడం వల్ల నీరు నిలిచిపోయి వారికే కాక పక్కన ఉన్న వారందరికీ మురుగునీరు పారుదల లేకపోవడంతో దోమలు కూడా పెరిగి అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. డ్రైనేజీ కాల్వలు ఆక్రమించి కట్టడాలు చేస్తే ఉపేక్షించలేదని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ పురపాలక సంఘం ద్వారా ఎక్కడా కూడా శానిటేషన్ లోపం లేకుండా తాము తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు శానిటేషన్లో భాగంగా 39-40 వార్డులకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ మురుగు కాలువల మీద బండలు, కుండీలు లాంటివి ఏర్పాటు చేయటాన అవి వర్కర్స్ తీయటానికి విధంగా కూడా లేవు. ఇప్పుడు అవన్నీ తీసి సిల్ట్ అనేది తీపిస్తున్నాం. ఎందుకంటే ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటానా రోడ్డు మీదకి మురుగు నీళ్ళు వస్తుందా, అలానే దోమల ఉత్పత్తి పెరిగింది కాబట్టి ప్రజల ఆరోగ్యం కూడా మేము చూసుకోవాలి కాబట్టి ఆ బండలు అనేది తీసి ఆ శానిటేషన్ అది సిల్ట్ అనేది తీపిస్తడం జరుగుతుంది. అది తీసేసి బీచింగ్ అలాంటి ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం, మాకు ముఖ్యం కాబట్టి మేము చేపిస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ కాలువలు తీయటానికి తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అలానే ఈ కాలువల మీద స్లాపుల్లాగా పరిచేస్తున్నారు. ఆ స్లాపుల్లాగా బండలంటే తీసి సిల్ట్ తీపిస్తున్నాము. స్లాప్లా పరుస్తున్నారు కాబట్టి దాన్ని ఏం చేయడానికి లేకుండా మీ ఇంటి ముందలే మురుగు అనేది ఆగిపోతుంది. ఆ మురుగు నీళ్ళు ఆ పక్క ఇంట్లో అట్లా ఆగిపోతాన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దోమలు అనేది పెరిగిపోతున్నాయి. ఆ దోమల వల్ల మనం ఆరోగ్యం పాలవుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో కవర్లు కానీ, బాటిల్స్ కానీ, అలానే వేస్ట్ ఈ అన్నము అలాంటివి కూడా కనపడుతున్నాయి కాలువలో. దయచేసి అర్థం చేసుకొని డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి అందించాలని కోరుతున్నాను. అలానే ప్రధానంగా ఈ కాలువలు తీయటానికి వర్కర్స్ తక్కువగానే ఉన్నారు, కాదంటలేదు. మేము గ్యాంగ్ వర్క్ పెట్టి చేపిస్తున్నాం. దానికి మీరు కూడా సక్కించండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడైతే పిచ్చి మొక్కలు అవి ఉన్నాయో అవి తీపిస్తున్నాము. అలానే ప్రజలకి ఆరోగ్యం మెరుగుపడే విధంగా దోమలు ఫాగింగ్ కానివ్వండి, బీచింగ్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో చేస్తున్నాం. అలానే ఎంక్రోచ్మెంట్ అనేది మేము అసలు సహించమండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కువగా షాపుల్లాగా ఇలా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఆ కాలువల మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తాము. ఈ సందర్భం తెలియజేస్తున్నాను. మరి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు వచ్చి మరి వార్డుని సందర్శించడం జరిగింది. మరి శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది మన వార్డులో. అదేమంటే వర్కర్స్ తక్కువగా ఉండటం వలన ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుంది. మరి ఇళ్ల మధ్య కూడా మరి కాలువలు తీయటానికి వీలు లేకుండా మరి కాలువల మీద స్లాబులు చేసేసి అడ్డంగా ఉంది. దానివల్ల కూడా కొంత ప్రాబ్లం మనకి ఏర్పడుతుంది. ప్రజలు గమనించాలి. మరి ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చి చేయటానికి కూడా మీరు కూడా సహకరించి మరి డస్ట్బిన్లు అయితే రోజు తీస్తున్నారు కానీ కాలువలు తీయటానికి మనకి తీయటానికి ఆటంకంగా ఉంది. వాటిని మీరు కూడా వాళ్ళకి సహకరించి చేస్తే బాగుంటుంది. మన వార్డు కూడా పరిశుభ్రంగా చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటారు. మనకి ఇచ్చిన శానిటేషన్ వర్కర్లందరూ కూడా మరి చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈరోజు మరి పారిశుద్ధ్య కార్మికులను పెట్టి వార్డు అంతా క్లీన్ చేయటం జరుగుతుంది. ఈ వార్డులో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇళ్లలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కాలువల్లో వేయటం గమనించడం అయింది. వాటిని పరిష్కరిస్తాము. ఇక కాలువలన్నీ నీట్గా రెగ్యులర్గా ప్రతిరోజు చేసేటట్టుగా చూస్తాము. అలాగే ఏరియా అంతా కూడాను గ్రీనరీ ఉన్నది, దాన్ని కూడా తొలగింపజేసి ఈ వార్డులు రెండింటిని కూడా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేట్టుగా పరిష్కరిస్తామని తెలియజేస్తూ